Hi guys, welcome back to my channel Sand Maths. Okay, last class lo first year topic cheppa. So ee class lo already circle 7 marks oka 7 mark ni cover chesa. So ippudu nenu second 7 mark cover cheyadaniki try chesta. Okasari జాగ్రత్తగా వినండి. Damn sure question నేను మొత్తం ఈ IP టాపిక్స్ అయితే మీకు MSET మెయిన్స్ లెవెల్ లో కూడా టీచ్ చేస్తా. ఓకేనా? అసలు బేసిక్ కాన్సెప్ట్స్ తెలిస్తే మీకు ఆబ్జెక్టివ్ అనేది తెలుస్తుంది. అసలు బేసిక్సే కూడా తెలియకపోతే ఆబ్జెక్టివ్ ఎలా చేయాలో తెలీదు. అందులో అసలు ఎవరు ఉన్నారు, ఏ పర్సన్స్ ఉన్నారు, ఎలా ఉంటారు అనేది తెలియాలి కదా. ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజ్ సెకండ్ ఎక్సర్సైజ్ సంబంధించి 7 మార్కులు మీకు సింపుల్గా నేను 1 minute చెప్తున్నా చూడండి. 3 points ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 2 points ఒక లైన్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 4 points ఇచ్చి కాన్సైక్లిక్ అనే కాన్సెప్ట్ చూసాము. ఓకేనా? 2 మార్క్స్లో అయితే ఎండ్స్ ఆఫ్ డయామీటర్ అంటే ఏంటి, సర్కిల్ సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా, పారామెట్రిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా. ఓకే, సో అవన్నీ కాన్సెప్ట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ 7 మార్క్స్ గ్యారంటీ వచ్చే కాన్సెప్ట్ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ఏ సర్కిల్. ఈ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే నేను మీకు 5 కండిషన్స్ చెప్తా. ఈ 5 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 5 కండిషన్స్ని బట్టి ఇప్పుడు వరకు బేసిక్గా 5 కండిషన్స్ కంటే ముందు మీకు చిన్నగా ఇంట్రడక్షన్ ఇస్తా. ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఒక్క సర్కిల్ గురించే మాట్లాడాం. అంటే s ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2zx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0 అనే సర్కిల్ గురించే మాట్లాడాం మనం, అంతేనా? కానీ ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ లో రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ఏ సర్కిల్స్ అన్నాం. సింగులర్ కాదు, ఇట్స్ ఫ్లోరల్. అంటే 2 గురించి, ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. అంటే 2 సర్కిల్స్ వాటి పొజిషన్ ఎలా ఉంది అంటే ఎస్ డాష్ అనేది కూడా ఉంటుంది. అంటే ఇది సంథింగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2z డాష్ ఎక్స్ ప్లస్ 2f డాష్ వై ప్లస్ c డాష్ ఈక్వల్స్ టు 0. ఇలా 2 సర్కిల్స్ ఇచ్చి, ఆ 2 సర్కిల్స్ చూడడానికి ఇలానే కదా ఉంటాయి. రెండింటికి సెంటర్స్ ఉంటాయి, రెండింటికి రేడియస్లు ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి ఆ పొజిషన్స్ అనేవి ఎలా ఉంటాయి, అవి ఉన్నప్పుడు డయాగ్రామ్ ఎలా మనం డ్రా చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం 2 మార్క్స్లో చూసుకుందాం. ఏదైనా ఒక సర్కిల్ ఇచ్చినప్పుడు సర్కిల్కి సెంటర్ కట్టాలి అంటే -g-f ఫార్ములాని చూసాం. ఓకేనా? అదే మనకి ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సర్కిల్ సెంటర్ C1 అండ్ ఫస్ట్ సర్కిల్ రేడియస్ R1. అండ్ ఆల్రెడీ 2 మార్క్స్లో చూసాము, రేడియస్కి ఫార్ములా g² + f² - c. అండ్ సెకండ్ సర్కిల్ కూడా ఉంది కదా, C2కి ఫార్ములా -g' -f'. ఓకేనా? అండ్ సెకండ్ సర్కిల్ రేడియస్ వచ్చేసి g'² + f'² - c'. సో ఇప్పుడు మన దగ్గర ఆ 2 సర్కిల్స్కి ఎలా అయితే 2 మార్క్స్లో మనం కంపేర్ చేసామో సెంటర్ రేడియస్ని కంపేర్ చేసి పక్కన పెడతాం. ఇప్పుడు మనకి అది సర్కిల్ టచ్ అవుతున్నాయా, టచ్ అవ్వట్లేదా, దూరంగా ఉన్నాయా అనే దాని గురించి చెప్పాలి అంటే డిస్టెన్స్ C1 C2 వాల్యూ చూడాలి. ఫస్ట్ C1 C2 ఎప్పుడు సెంటర్స్ ఎప్పుడు రేడియస్ కంటే పెద్దగానే ఉండాలి. ఓకేనా? అంటే C1 C2 is nothing but distance between center C1 to center C2. సెంటర్ C1ని x1 y1 అనుకోవాలి, సెంటర్ C2ని x2 y2 అనుకోవాలి. ఓకేనా? ఆల్రెడీ మనం జామెట్రీలో చూసాం, ఏవైనా 2 పాయింట్స్ ఉంది వాటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఫార్ములా √x2 - x1² ప్లస్ y2 - y1². క్లియర్? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇప్పుడు C1 C2 అనేది ఏదో సమ్ వాల్యూస్ పెడితే మనకి C1 C2 10 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ R1ని R2ని కలిపితే R1 + R2 సంథింగ్ 5 వచ్చింది అనుకోండి. C1 C2 10 కంటే R1 + R2 చిన్నదే కదా. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ కండిషన్ అంటే C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 + R2. క్లియర్? ఫస్ట్ కండిషన్ ఏంటి, C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 + R2. అలా ఉన్నప్పుడు 2 సర్కిల్స్ ఒక్కదాన్ని ఒకటి టచ్ చేయవు. క్లియర్? అంటే ఇప్పుడు ఆ 2 సర్కిల్స్ ఇలా ఉంటాయి. ఒక సర్కిల్ ఇలా ఉంది అంటే ఇంకొక సర్కిల్ ఇలా ఉంటుంది. ఓకేనా?
సో అంటే ఇప్పుడు మనము ఈ సర్కిల్కి టాంజెన్స్ డ్రా చేస్తే పాయింట్ అనేది బయట ఉంటుంది. అంటే ఇలా డ్రా చేస్తే ఇక్కడ ఉంటుంది. దీని సెంటర్ C1 ఇక్కడే ఉంటుంది, దీని సెంటర్ C2 ఇక్కడే ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ R1, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ R2, C1 C2 R1 R2 అలానే ఉంటుంది. P అనేది అంటే ఇక్కడ మన ఇంకా టాంజెన్స్ ఇలా డ్రా చేసుకుంటూ వెళ్తే లోపల ఇంకా టాంజెన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు మనము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టాంజెన్స్ అనేవి దీనికి మనం ఎన్ని డ్రా చేయొచ్చు అంటే ఒక 4 డ్రా చేయొచ్చు. ఎలాగా బయట 2 ఉన్నాయా, లోపల 2 ఉన్నాయా అంటే 2 ఒకదాన్ని ఒకటి టచ్ చేసుకోవట్లే, అంటే డు నాట్ టచ్ ఈచ్ అదర్, అంటే రెండింటిని ఏ ఒక్కటి టచ్ అవ్వట్లేదు కాబట్టి అంటే మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ అనేవి 4 పాసిబుల్ అవుతాయి. ఓకేనా, 1 2 3 4 క్లియర్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే P అనే పాయింట్ బయట ఉంది అంటే ఎక్స్టర్నల్గా, కానీ సర్కిల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, లోపల ఉన్నాయి. అంటే C1 C2 ఇన్ ద రేషియో R1:R2. అంటే ఇక్కడ మనం ఏం చెప్తామంటే P డివైడ్స్ C1 C2 ఇన్ ద రేషియో R1:R2. సర్కిల్స్ లోపలే కదా ఉన్నాయి, సో సర్కిల్స్ లోపల ఉన్నాయి కాబట్టి ఇంటర్నల్లీ అంటాం. ఎప్పుడైనా ఈ పాయింట్ P ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి, P ఈక్వల్స్ టు ఫార్ములా mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. ఆ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఓకేనా, C1 C2 ఈజ్ గ్రేటర్ దెన్ R1 plus R2 అయినప్పుడు ఆ కండిషన్ ఇక్కడ నెంబర్ ఆఫ్, ఇది బిట్లో కూడా అడగవచ్చు, నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఈ కండిషన్ దగ్గర మనకి 4 పాసిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ C1 C2 ఈక్వల్స్ టు R1 plus R2. అంటే ఇప్పుడు C1 C2 అనేది 10, R1 plus R2 కూడా 10 అయింది అనుకోండి, అప్పుడు మనకి సర్కిల్స్ ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తాయి. ఓకేనా, అంటే సర్కిల్స్ ఇలా ఉంటాయి, ఒకే పాయింట్ దగ్గర టచ్ చేస్తాయి, అలా ఉంటాయి. అంటే నంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఎన్ని డ్రా చేయొచ్చు అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ టాంజెంట్స్ ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ ఇది ఒకటి అవుతుంది. ఓకేనమ్మా, డయాగ్రామ్స్ ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. పాయింట్ అగైన్ బయట ఉంటుంది, అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది అండ్ ఒక టాంజెంట్ 1 2 3, అంటే నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఎన్ని వచ్చినాయి, 3. నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ అనేవి మనకి 3 పాసిబిలిటీస్ అవుతాయి. ఓకేనా, ఎప్పుడు కూడా మనకి లోపల ఉంటే ఇంటర్నల్గా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ P అనేది లోపల ఎక్స్టర్నల్గా ఉంది, ఇప్పుడు ఇది ఎక్స్టర్నల్గా ఉంది, P అనేది బయట ఉంది. P అనేది సర్కిల్కి లోపల టచ్ చేసింది అనుకోండి, దాన్ని ఇంటర్నల్లీ అంటాము. ఓకేనా, మనం ఎప్పుడు ఇక్కడ P అనేవాడినే హీరోగా పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ P అనేవాడు లోపల ఉన్నప్పుడు, లేదంటే సర్కిల్స్ లోపల ఉన్నప్పుడు ఇది వాడేమో. ఇప్పుడు P అనేవాడు లోపల ఉన్నాడు అనుకోండి, అంటే సర్కిల్స్ అనేవి బయట ఉంటాయి, అంతేనా. ఈ సర్కిల్స్ లోపల మధ్యలో P ఉంది అనుకోండి, సర్కిల్స్ బయట ఉంటే P అనేది మధ్యలో ఉంది. అది ఎలా ఉంటుంది, ఎక్స్టర్నల్గా ఉంటుంది. ఆ ఎక్స్టర్నల్గా ఉన్నప్పుడు ఫార్ములా P ఈక్వల్స్ టు mx2 మైనస్ వాడాలి. ఓకేనా, nx1 by m minus n, my2 minus ny1 by n minus n. ఓకేనా, ఇంటర్నల్కి ఏమో ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, ఎక్స్టర్నల్కి ఏమో ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి థర్డ్ కండిషన్లో సర్కిల్స్ అనేవి C1 C2 అనేది R1 minus R2కి mod R1 plus R2కి 2 వాల్యూస్కి మధ్యలో ఉందనుకోండి, అంటే ఇటు దీనికి దీనికి మధ్యలో ఉంది. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 వచ్చింది అనుకోండి, ఇది 3 ఇది 6 వచ్చింది అనుకోండి, అంటే మధ్యలో ఉంది అనుకోండి, అప్పుడు మనకి ఈ సర్కిల్స్ అనేవి 2 పాయింట్స్ దగ్గర టచ్ అవుతాయి. అంటే ఇదిగో 2 సర్కిల్స్ 2 పాయింట్స్ దగ్గర టచ్ అవుతాయి. ఓకేనా, సో 2 పాయింట్స్ దగ్గర టచ్ అయితే ఇప్పుడు 2 పాయింట్స్కి కామన్ టాంజెంట్స్ మనం ఓన్లీ 2 మాత్రమే డ్రా చేయగలం. ఓకేనా,
అంటే ఇక్కడ పి ఉంది, ఇక్కడ టాంజెంట్ డ్రా చేయలేము, ఒక పాయింట్ మీదకి వెళ్తేనే టాంజెంట్ డ్రా చేయగలం. అంటే ఇక్కడ C1 C2 ఇలానే ఉంటాయి, R1 R2 అలానే ఉంటాయి. ఓకేనా? అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ పాసిబుల్ కామన్ టాంజెంట్స్ ఈక్వల్స్ టు 1 2 2 మాత్రమే అవుతాయి. సరేనమ్మా? సో అంటే మనకి C1 C2 అనేది రెండు వాల్యూస్ మధ్యలో ఉంటే మనకి రెండు పాయింట్స్ దగ్గర టచ్ అవుతుంది, రెండు టాంజెంట్స్ మాత్రమే డ్రా చేయగలం. మన C1 C2 ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 అయితే ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది, 3 టాంజెంట్ డ్రా చేయొచ్చు. C1 C2 అనేది R1 ప్లస్ R2 కంటే పెద్దగా ఉంటే 4 టాంజెంట్స్ పాసిబుల్ అవుతాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఒకసారి ఇది చూడండి, ఇంకొక 2 పొజిషన్స్ ఉన్నాయి, అవి చెప్పేస్తాను. ఓకే, నెక్స్ట్ 4th పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ C1 C2 అనేది 10 అనుకోండి. R1 ప్లస్ R2 చేస్తే పెద్ద వాల్యూ అయిపోతుంది. ఇప్పుడు C1 C2 కంటే R1 ప్లస్ R2 చేస్తే చిన్నది వాల్యూ రావాలి. కానీ అలా రాని సందర్భంలో R1 మైనస్ R2 చేయాలి. అంటే అప్పుడు మైనస్ చేసినప్పుడు సేమ్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఇది ఇలా ఉందనుకోండి, అప్పుడు ఆ సర్కిల్ మనకి లోపల ఇలా టచ్ అవుతుంది. అంటే ఇక్కడ కామన్ టాంజెంట్ అనేది బయట వస్తుంది. ఓకేనా? అంటే దీని సెంటర్ C1, దీని సెంటర్ C2, R1 R2 అలా ఉంటాయి. P అనేది బయట ఉంటుంది. అర్థమైందా? అంటే C1 C2 ఈక్వల్స్ టు R1 mod R1 మైనస్ R2 లాగా ఉంటే మనకి ఇలా ఉంటుంది పొజిషన్. ఏంటి లోపల ఇంటర్నల్ గా ఇంటర్సెక్ట్ అవుతుంది. నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఈక్వల్స్ టు 1 మాత్రమే డ్రా చేయగలం. ఓకేనా? నెక్స్ట్ అండ్ లాస్ట్ కండిషన్ ఏంటి అంటే C1 C2 ఈజ్ లెస్ దెన్ mod R1 మైనస్ R2 అయింది అనుకోండి. ఓకేనా? ఏంటి C1 C2 కంటే mod R1 మైనస్ R2 అనేది చిన్నగా ఇలా ఉంది అనుకోండి, మనకి సర్కిల్ లోపల ఇంకొక సర్కిల్ ఉంటుంది. ఓకే, ఇది C1 ఇది C2 ఉంటుంది, కానీ మనకి ఎక్కడ టచ్ అవ్వట్లేదు. సో డు నాట్ టచ్ ఈచ్ అదర్. సో అప్పుడు నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ అసలు అవి టచ్ అవ్వలేదు కదా. సో అలాంటప్పుడు మనము నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ అనేవి 0 అని కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? C1 C2 ఈక్వల్స్ టు mod R1 మైనస్ R2 అయితే ఇలా ఉంటుంది, నంబర్ ఆఫ్ టాంజెంట్స్ 1 ఉంటాయి. C1 C2 ఈజ్ లెస్ దెన్ mod R1 మైనస్ R2 అయితే ఇలా ఉంటుంది, టచ్ అవ్వలేదు కాబట్టి కామన్ టాంజెంట్స్ అనేవి 0. C1 C2 ఈజ్ గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2 అయితే నంబర్ ఆఫ్ టాంజెంట్స్ వచ్చేసి 4. C1 C2 అనేది mod R1 మైనస్ R2కి mod R1 ప్లస్ R2కి మధ్యలో ఉంటే నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 3 ఉంటాయి. C1 C2 ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 అయితే నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 2 ఉంటాయి. సో 1 2 3 4 అండ్ 5. ఈ 5 పొజిషన్స్ టాంజెంట్స్ని బట్టి అది ఇంటర్నల్గా ఉందా ఎక్స్టర్నల్గా ఉందని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ పొజిషన్ ఆఫ్ ఏ సర్కిల్స్ తెలిసినాయి అనుకోండి, మనకి ఒక 7 మార్క్ ఈజీగా గెయిన్ చేయొచ్చు అన్నాను కదా. ఇందులో మీకు ఒక ఎస్ఏ క్వశ్చన్ చెప్తాను అండ్ ఇంపార్టెంట్ 2 డెఫినేషన్స్ ఉన్నాయి, అవి చెప్పేసి ఒక క్వశ్చన్ చెప్పేసి ఈరోజు క్లాస్ ఎండింగ్ ఇచ్చేస్తాను. ఒకసారి కావాలి అంటే నేను పక్కకుంటాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, డెఫినేషన్స్ మీకు అర్థమైనాయి అంటే నేను ఒక ప్రాబ్లం ఇంపార్టెంట్ 7 మార్క్ ప్రాబ్లం. ఈ మోడల్లో ఇప్పుడు కూడా 2 సర్కిల్స్ ఇస్తాడు. 2 సర్కిల్స్ ఇచ్చి షో దట్ ద సర్కిల్స్ టచ్ ఇచ్చాడు. టచ్ అవుతున్నాయి కానీ ఎక్కడ టచ్ అవుతున్నాయో వాడు చెప్పడు, అంటే మనమే ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎక్కడ టచ్ అవుతుందో చూసి ఆ టచ్ అయిన పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సర్కిల్స్ మధ్యలో P ఉందంటే ఇంటర్నల్గా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంటర్నల్గా అంటే mx2 ప్లస్ nx1 వాడతాం. అదే సర్కిల్స్ బయట P ఉంది అంటే ఎక్స్టర్నల్గా ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే mx2 మైనస్ nx1.
అయితే ఇప్పుడు ఇది ఎలా టచ్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి రెండు సర్కిల్స్కి పేర్లు పెడదాం. గివెన్ సర్కిల్స్ తీసుకుందాం. ఇందాక మీకు కాన్సెప్ట్ చెప్పాను కదా, సెంటర్స్ రేడియస్లు ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ తర్వాత చెక్ చేద్దాం. తర్వాత పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, తర్వాత కామన్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సరేనా? సో గివెన్ సర్కిల్స్ S ఈక్వల్స్ టు ఏమిచ్చారు, x² + y² - 6x - 2y + 1 = 0. సెకండ్ సర్కిల్కి నేను S' అని పేరు పెడుతున్నాను. S' ఏమిచ్చారు, x² + y² + 2x - 8y + 13 = 0. ఇప్పుడు సర్కిల్స్ అనేవి ఎలా టచ్ అయినాయో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే కంపేర్ చేద్దాం. ఫ్రమ్ S నుంచి ఆల్రెడీ మనకి తెలుసు కంపారిజన్. జనరల్ సర్కిల్ ఇందాక చెప్పా, x² + y² + 2zx + 2fy + c. కాబట్టి 2z x కోఎఫిషియంట్ 2z ఉన్నది. ఇక్కడ x కోఎఫిషియంట్ ఎవరున్నారు, -6 ఉన్నారు. అంటే z = 2 టేబుల్లో 6 3 టైమ్స్ పోతుంది. అండ్ 2f అంటే ఎవరున్నారు, -2. అండ్ f అంటే 1 టైం క్యాన్సిల్ అవుతుంది. అండ్ c ఎవరున్నారు, 1 ఉన్నారు. మన వాల్యూస్ వచ్చినాయి కాబట్టి C1కి ఫార్ములా -z - f. అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఏమైపోతుంది, +3, -1. ఓకేనా? అండ్ రేడియస్ R1 కావాలి కదా, ఫార్ములా √g² + f² - c. g² అంటే ఇవే వాడాలి, ఫార్ములాస్లో పెట్టాలి. g², 3² -² పోతుంది, 9 + 1 -1 క్యాన్సిల్. √9 = 3. అంటే మనకి R1 ఎంత వచ్చింది, 3 వచ్చింది. సో నెక్స్ట్ ఫ్రమ్ S' నుంచి చూద్దాం. S' ఎవరున్నారు, 2z' ఎవరున్నారు, 2 ఉన్నారు. అంటే z' 1 వచ్చింది. 2f' అంటే ఎవరున్నారు, y కోఎఫిషియంట్ -8. -8 క్యాన్సిల్ అయితే y' ఎంత వచ్చింది, f' -4. c' అంటే కాన్స్టెంట్ 13. మరలా C2కి ఫార్ములా -z' - f'. z' -1, -4 అవుతుంది. అండ్ రేడియస్ R2 కావాలి కదా, z' స్క్వేర్ + f' స్క్వేర్ - c'. ఓకేనా? అంటే z' స్క్వేర్ = 1 స్క్వేర్ 1, 4 స్క్వేర్ = 16, ± -13. 17 నుంచి 13 తీస్తే 4. √4 అంటే ఎంత, 2. ఓకేనా? మనకి ఇప్పుడు C1 C2 వచ్చింది. ఇదిగో C1 C2, R1 R2 చెక్ చేద్దాం. C1 C2 ఎంతో, డిస్టెన్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ C1 to C2 x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్. క్లియర్? ఇప్పుడు ఎప్పుడు C1 ని x1 y1 ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, సెకండ్ దాన్ని x2 y2, దెన్ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే x2 -1 -3 -1 -3 హోల్ స్క్వేర్ + y2 - y1 4 -1 హోల్ స్క్వేర్. అంటే మనకి C1 C2 ఎంత వచ్చినట్టు, -4² అంటే 16 + 5² అంటే 25. ఓకేనా? -1 -3 -4² 16 25. 16 + 25 అంటే ఎంత వచ్చినట్టు, 5 11 41. ఓకేనా? ఒకసారి చూడండి అక్కడ వరకు, ప్లీజ్ ఒకసారి చూడండి. ఇక్కడ మనకి -2 కదమ్మా, -1 -, ఇక్కడ ప్లస్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు దీనికి మనకి నాకు కొంచెం డౌట్ వచ్చింది అక్కడికి. ఓకే? అంటే ఇప్పుడు x2 - x1 హోల్ స్క్వేర్ -3 -1 -3 హోల్ స్క్వేర్ అంటే -4². ఓకే. నెక్స్ట్ y2 - y1 హోల్ స్క్వేర్ 4 -1 4 - 1 is 3². క్లియర్? అంటే 16 + 9 అంటే √25 అంటే 5 వచ్చింది. ఇప్పుడు ఒకసారి R1 + R2 చూద్దాం. R1 + R2 అంటే ఎలా ఉంటుంది, R1 ఎంత వచ్చింది, 3 + R2 ఎంత వచ్చింది, 2 is 5. అంటే కండిషన్ ఏమైంది, C1 C2 ఎంత వచ్చిందో R1 + R2 కూడా సేమ్ వచ్చింది. సో అలా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటుంది, ఒక పాయింట్ దగ్గర రెండు సర్కిల్స్ టచ్ చేస్తాయి.
ఓకేనా. సో ఇలా ఉన్నప్పుడు పాయింట్ అనేది ఇక్కడ టచ్ చేస్తుంది కదా, సర్కిల్స్ లోపల ఉంటుంది పాయింట్. అప్పుడు పి అనేది లోపల ఉంటుంది. లోపల ఉంది అంటే ఇక్కడ ఒక లైన్ ఏం చెప్తాము, పి డివైడ్స్ C1 C2 in the ratio R1:R2 internally. ఓకేనా. పి అనేది లోపల ఉన్నది కాబట్టి ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది. అప్పుడు P ఈక్వల్స్ టు ఫార్ములా mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. క్లియర్. ఇప్పుడు ఈ m n ఎవరంటే రేషియోస్ R1 R2. మనకి R1 R2 అనేవి 3, R2 అనేది 2 వచ్చింది అంతే కదమ్మా. C1 C2 అగైన్ ఇది x1 y1, దిస్ ఇస్ x2 y2 తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేద్దాం. P ఈక్వల్స్ టు m ఈజ్ నథింగ్ బట్ R1 అంటే ఎంత వచ్చింది 3 ఇంటూ x2 ఈజ్ -1 ప్లస్ n ఈజ్ నథింగ్ బట్ R2 ఈజ్ 2 ఇంటూ x1 ఈజ్ 3 బై m ప్లస్ n, 3 ప్లస్ 2 రెండింటికి డినామినేటర్ సేమేగా. 3 ఇంటూ m ఇంటూ y2 అంటే ఎవరు ఉన్నారు 4 ప్లస్ 2 ఇంటూ y1 ఈజ్ +1. క్లియర్. అంటే P ఈక్వల్స్ టు 3 1s 3 మైనస్ ఉంది కాబట్టి -3, 2 3s 6 బై 5, 3 4s 12 ప్లస్ 2 1s 2 బై 5 ఈజ్ ఎంత వచ్చినట్టు 6 లోంచి 3 తీస్తే 3 బై 5 14 బై 5. సో ఆ పాయింట్ ఎక్కడ టచ్ చేసిందో పాయింట్ వచ్చేసింది. కామన్ ట్యాంజెంట్ అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీదుగా వెళ్ళింది చూడండి ఒక ట్యాంజెంట్, ఆ ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైనా కామన్ ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, సింపుల్గా ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్ s equals to 0 and s dash equals to 0 is s minus s dash equals to 0 is a notation for common tangent. ఓకేనా. ఈ రెండు సర్కిల్స్ సపరేట్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఇదిగో s ఇదిగో s dash ఏమవుతుంది, s అంటే x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 2y ప్లస్ 1. ఇప్పుడు ఏం చేయాలి, మైనస్తో మల్టిప్లై చేసేస్తాం. అంటే -x² మైనస్ y² మైనస్ 2x మైనస్ ఆఫ్ మైనస్ ఇది ప్లస్ 8y అవుతుంది. మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్ 13 ఈక్వల్స్ టు 0. టాంజెంట్ అంటే ఇప్పుడు ax ప్లస్ by ప్లస్ ఈక్వల్స్ టు 0 లా వస్తుంది. ఇప్పుడు ప్లస్ x² y² మైనస్ x² y² క్యాన్సిల్ అయిపోయింది. అంటే -6x ఉంది ఇక్కడ, మైనస్ 2x సేమ్ సింబల్ కాబట్టి యాడ్ చేయొచ్చు. అంటే -8x మైనస్ 2y ఉంది ఇక్కడ, ప్లస్ 8y 8 లోంచి 2 తీస్తే ప్లస్ 6y మైనస్ 13 ఉంది ఇక్కడ, ప్లస్ 1 తీసేస్తే -12 ఈక్వల్స్ టు 0. -2 టేబుల్ని కామన్ తీస్తే 2 టేబుల్లో 4, మైనస్ని కామన్ తీసాను కాబట్టి 3y, మైనస్ని కామన్ తీసాను కాబట్టి 2 టేబుల్లో 6 టైమ్స్ వస్తుంది. ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తుంది, అటు వెళ్తే డివైడ్ చేస్తుంది. 0 బై అనేది 0, therefore 4x minus 3y plus 6 equals to 0. This is equation of common tangent. చూడండి ఒకసారి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎప్పుడైనా రెండు సర్కిల్స్ ఇచ్చి కామన్ ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేయండి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయండి అంటే చేయాల్సిన ప్రొసీజర్. సో ఇలా సెంటర్లో రేడియస్ని ఫైండ్ అవుట్ చేస్తే 1 మార్క్, చెక్ చేస్తే ఇంకొక 1 మార్క్, 2 మార్క్స్. సో కండిషన్ చెప్పి ఫార్ములా రాస్తే ఇక్కడికి 4 మార్క్స్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చేస్తే 5 మార్క్స్. సో మ్యాక్సిమం ఇక్కడికి 6 మార్క్స్ పడితే కామన్ ట్యాంజెంట్కి 1 మార్క్ వేస్తారు. సరేనా, అలా ఉంటుంది మనకి. ఇంకొకటి ఇలాంటి సర్కిల్స్ అనేవి ఇచ్చిన ఇవే ప్రొసీజర్. ఇక్కడ ప్లస్ వాడాలా మైనస్ వాడాలా అనేది నేను మీకు 5 కండిషన్స్ చెప్పాను కదా, ఆ కండిషన్స్ని బట్టి మీరు ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అనేవి 2 ఉంటాయి. నేను మీకు వాటికి డెఫినేషన్ నార్మల్గా వారల్గా చెప్పేస్తాను. ఇన్ కేస్ మీరు చేసేటప్పుడు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను.
సో మనకి డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే ఏంటంటే సర్కిల్స్ చూడండి ఒకసారి, సర్కిల్స్కి టాంజెంట్స్ అనేవి సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాయి. ఇక్కడ పి ఉందనుకోండి, టాంజెంట్స్ ఆర్ ట్రావెల్ సేమ్ డైరెక్షన్, లేదంటే టాంజెంట్స్ ఆర్ పాసింగ్ త్రూ సేమ్ సైడ్ ఆఫ్ ది సర్కిల్స్. సేమ్ సైడ్ అంటే అది లెఫ్ట్ వెళ్తే ఇది లెఫ్ట్ వెళ్తుంది, అది రైట్ వెళ్తే అది రైట్ వెళ్తుంది. అంటే పి అనేది ఎక్కడ ఉంది, బయట ఉంది. అంటే పి డివైడ్ C1 C2 ఇన్ ద రేషియో R1:R2. ఎంత ఎక్స్టర్నల్గా ఉన్నప్పుడు మనం మైనస్ ఫార్ములా యూజ్ చేయాలి. అదే ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్కి డెఫినేషన్ ఏంటంటే 2 సర్కిల్స్ ఉన్నాయి, అక్కడ 2 టాంజెంట్స్ పాసింగ్ త్రూ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్స్. ఆపోజిట్ అంటే ఇలా వెళ్తాయి. ఇప్పుడు సర్కిల్స్ ఇలా ఉన్నాయా, ఒక టాంజెంట్ ఇలా వెళ్తే ఇంకొక టాంజెంట్ ఇలా వెళ్తుంది. అంటే ఆపోజిట్ సైడ్లో వెళ్తే ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో పి ఉంటుంది, సర్కిల్స్ మధ్యలో పి ఉంటుంది. అంటే దానికి యాస్టిస్ ఇదే ఫార్ములా వాడచ్చు. బై డెఫినేషన్ నుంచి డైరెక్ట్కి మైనస్ వాడతాము, డైరెక్ట్ నుంచి మనం ట్రాన్స్ఫార్మ్ నుంచి ప్లస్ వాడతాము, డెఫినేషన్ త్రూ తీసుకుంటాము. ఓకేనా? ఆ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఆ రెండు డౌట్ ఉన్నాయంటే నన్ను అడగండి, కామెంట్స్ చెప్పండి. కామెంట్స్లో చెప్తే నేనే మీకు చెప్పాలా అవసరం లేదా. ఈ ఎక్సర్సైజ్ ఈ మోడల్స్ చేస్తే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ 2 సర్కిల్స్ 3 సర్కిల్స్ అవి ఆర్థోగోనల్గా ఉంటాయి, లేదంటే ఇంటర్సెక్ట్ అవుతాయి, లేదంటే వాటికి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి, కామన్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయండి. కామన్ టాంజెంట్ క్యాస్టిజ్ సేమ్ ఫార్ములా ఇదే వాడతాం. సో ఇవన్నీ ఈజీగా అర్థమవుతాయి. ఇది మెయిన్ చెప్పడానికి కారణం నెక్స్ట్ క్లాస్ మీకు సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చెప్తా. ఎప్పుడైతే మనకి ఐపీ కాన్సెప్ట్స్ అయిపోతున్నాయో మీకు ఆబ్జెక్టివ్ ఎంసెట్ లెవెల్, అట్లీస్ట్ ఎంసెట్ లెవెల్ అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై క్లాస్. థ్యాంక్ యూ. ఓపిక్గా నా క్లాస్ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ చూసి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతాం. ఓకేనా?